కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు గల్లా జయదేవ్ లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణలో 500 కోట్ల నుంచి 700 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. ఒక్క జిల్లాలోనే ఇంత భారీ కుంభకోణం జరిగిందంటే రాష్ట్రం మొత్తం వరి ధాన్య సేకరణలో ఇంకెంత పెద్ద మోసం ఉంటుందో ఊహించాలని సూచించారు. మిల్లర్లు, దళారులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేశారని ఆయన పేర్కొన్నారు. మేడం గారు, ప్రధానంగా రైతే దేశానికి వెన్నెముక, రైతు రాజ్యం, ప్రభుత్వాలు కూడా రైతే రాజ్యం అని చెప్తుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు పాలనకు వచ్చేసరికి మాత్రం అవి అమల్లోకి నోచుకోవట్లేదు. ప్రధానంగా రైతు పండించే పొలం పైన కాయ కష్టం చేసి పంట పండించే సమయంలో చేతికి వచ్చే పంటను గిట్టుబాటు ధర, రైతుకి అనుకూలంగా ఉన్న గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ కూడా ఆ ధర రాకుండా దళారుల కోణంలో పోతుంది. ఒక్క నెల్లూరు జిల్లాలోని 700 కోట్లు కుంభకోణం జరిగిందని ఎంపీ గారు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసలు ఇటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా రైతుకు గిట్టుబాటు ధర పూర్తి స్థాయిలో, అంటే దళారీ వ్యవస్థ లేకుండా గిట్టుబాటు ధర అందించే విధంగా, రైతుకు అందించే విధంగా చేయాలంటే ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? మొట్టమొదట అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు వెరీ గుడ్ మార్నింగ్. విజయనగరంలో ప్రతి ఒక్క పౌరుడికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ లోకల్గా ఇక్కడే ఉన్నాను కాబట్టి అందరికీ నా మనస్ఫూర్తిగా నా విషెస్ అండి. ఇకపోతే అండి, మనది ఉత్తరాంధ్ర విజయనగరం. ఇది ఒక రైతు బిడ్డలు ఉన్న, అసలు ఇండియాలో ఆస్ ఇస్ అన్ అగ్రికల్చరల్ కంట్రీ. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రైతుల మీదే ఆధారపడి ఉన్న మన ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇక్కడ. ఇకపోతే అండి, మీరు అన్నారు ఈ కుంభకోణాలు, వీటి గురించి మనం మాట్లాడే కంటే ముందు ఒక మాట అనుకుందాం. మనకి పట్టెడన్నం పెట్టేది రైతు సంక్షేమం మనం గనక ఆలోచించకపోతే ఏ విధంగా మన భవిష్యత్ వెళ్తుంది అన్నది అందరం కూడా మనసు పెట్టి ఆలోచించాల్సిన చాలా క్రూషియల్ థింగ్ అది. ఇప్పుడు కుంభకోణాలు చేస్తున్నాయి అంటే ప్రతి ప్రభుత్వం వస్తుంది, రైతును ముందు పెట్టి వాళ్ళకి అంటే హెల్ప్ చేసేటట్టుగా కొన్ని లోన్స్ క్లియర్ చేస్తానంటారు, అదేంటి సపోర్ట్గా కొన్ని స్కీమ్లు ఇస్తున్నారు, అది చేస్తున్నారు. కానీ వాళ్ళని ఏ విధంగా అయినా మనం కాపాడుతున్నాం అన్నది ఏ గవర్నమెంట్ కూడా చూడడం లేదు. ఇప్పుడు ఈ కుంభకోణాలు ఎందుకు వస్తున్నాయి? చేస్తున్నారు. ఒక చేత్తో హామీలు ఇస్తున్నారు, ఇంకో చేత్తో ఎంత అరగలేనంత తింటున్నారు. వీటి వల్ల జరిగేది ఏంటి? రైతులని ఎప్పుడు అణగతొక్కుతున్నారు. నేను ప్రత్యేకించి అంటే మొన్న పార్లమెంట్లో 2 బిల్స్ పాస్ అయ్యాయి. మోడీ గారు బిల్స్ పాస్ చేసేటప్పుడు కూడా అదృష్టం కొద్దీ ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ 2 సపోర్ట్ చేశాయి. అది చాలా సంతోషమే. కాకపోతే అక్కడ ఏంటంటే వీళ్ళు చేసేది వీళ్ళకి కొన్ని నార్మ్స్ అండ్ వీళ్ళ సొంత స్వార్థాల కోసం ఒప్పుకున్నారు తప్పితే ఇక్కడ నీ ఇంట నువ్వేం చేస్తున్నావు, ఇంట గెలిచి రచ్చగెలు అనే దీంతో నేను చెప్తున్నానండి. ఈ విషయంలో ఇది ఒక పొలిటికల్ స్పీచ్ కాదు, ఇది లోకల్గా ఇక్కడ స్కాములు ఎవరు మొదలు పెట్టారు. ఇప్పుడు జయదేవ్ గారు ఇచ్చారు, బాగుంది, దానికి ఒక రిప్రజెంటేషన్, ఒక లెటర్ రాశారు పీయూష్ గారికి. కానీ వీళ్ళు ఎన్ని కుంభకోణాలు చేశారు? ఇలా when we start questioning each other, there is nothing like no morality over there. ఇప్పుడు మనం రైతుని ఆ 2 బిల్స్ చేశారు. దానికి కారణం గిట్టుబాటు రైతుకి తన పండించే, ఇప్పుడు నా ప్రోడక్ట్కి నేను ఒక వాల్యూ ఇచ్చుకోవాలి తప్పితే, నేను ఒక మార్కెట్ వాల్యూ ఇవ్వాలి తప్పితే ఎవరు డిక్లేర్ చేయడం ఏంటి? మోడీ గారు చెప్పేది అదే. అక్కడ బిల్ పాస్ చేయడానికి కారణం కూడా అదే. నీ పంటకి నువ్వు రేటు ఫిక్స్ చేసుకో, నీ దానికి నీకు స్టోరేజ్కి మీకు వసతులు ఇస్తాము, ఎక్కడైనా అమ్ముకో, రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడైనా అమ్ముకో అన్న ఒక వసూలుబాటు ఇచ్చింది బిల్ పాస్ చేశారు. సో అదే విధంగా వెళ్తున్నారు. మనం కూడా రాష్ట్రంలో కొన్ని మార్పులు తెస్తే చాలా బాగుంటుంది. ఈ కుంభకోణాల కంటే కూడా అండి ఆ విధిగా వెళ్ళి మనం ప్రశ్నించే కంటే ఇంప్లిమెంటేషన్ వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ దట్ వే. ఓకే మేడం, మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వాలు అంటే రైతే దేశానికి ఎన్నుమకనే ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది, ప్రజాప్రతినిధులు చెప్పడం జరుగుతుంది. సో మీరు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఓ పారదర్శకంగా చిత్తశుద్ధితోని ఏదైతే ప్రభుత్వాలు రైతులకి కాస్త ఊరట కలిగించే విధంగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి తప్ప పూర్తి స్థాయిలో
రైతు వెన్నంటూ ఉండి మేమున్నాము, మీరు పండించే పంటకి గిట్టుబాటు ధర మేము ఇస్తాము, దళారీ వ్యవస్థను నమ్మొద్దు అనేది స్పష్టంగా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదు. దళారీ వ్యవస్థకి ఎవరైతే దళారీతనానికి ఎవరైతే రైతు అనేది ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక భాగం అయిపోయింది తప్పితే ఏ పొలిటీషియన్ కూడా రైతుని రైతులాగా వాళ్ళ కష్టాన్ని ఎండలో ఇప్పుడు కాసేపు ఉంటే చెమట ఎక్కిపోతున్నాం. అవును మేడం. అలాంటిది రైతు మండుట ఎండలో ఉండి పంట పండి అంత ఈజీగా అన్నిటికంటే ఒక వృత్తి అను అది దాన్ని మనం గౌరవించకపోతే పొద్దుస్తమానం మనకి తినడానికి తిండి కూడా లేకుండా బాధపడే పరిస్థితి వస్తుందండి. వాళ్ళ గురించి సంక్షేమంగా ఆలోచించాలి. రైట్ మేడం. ఇంకో విషయం అంటే ఈనాడు మరో కథనం వెలువడింది. భూ సమీకరణ చట్టబద్ధమైనది, దాన్ని విస్మరించడానికి వీల్లేదు. 3 రాజధానుల అంశం రైతులకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడమే హైకోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాది శ్యామ్ దేవాన్. నేడు కూడా అది కొనసాగించే అవకాశం ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానుల మార్పులు సరికాదు అనేది ఒక వార్తాకరణ వెళ్ళింది. మేడం గారు, ప్రధానంగా ఈరోజు ప్రజెంట్ ఏదైతే రాష్ట్ర విభజన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అంటే ప్రత్యేక హోదా కాకపోయినప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పింది. ఢిల్లీని తలదనే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా శంకుస్థాపనకు వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అమరావతి విషయంకి వచ్చేసరికి అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో కొంతవరకు పనులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఏదైతే అమరావతి రాజధాని కావాలనుకున్న నేపథ్యంలోనే సుమారు 3,000 ఎకరాలు ఉంటే కానీ అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. కాబట్టి 3,000 ఎకరాలు సేకరించండి అని చెప్పేసి 30,000 ఎకరాలు సేకరించని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఇప్పుడు జస్ట్ మనం దీని ముందు డిస్కస్ చేస్తాం. రైతు దేశానికి ఎన్నుముకుని ఎంతో కాయ కష్టం చేసి వాళ్ళ తాత తండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా కాదనుకొని అయ్యో అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే సుమారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాకు న్యాయం జరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కూడా రైతు స్వచ్ఛందంగా వచ్చి సుమారు 20,000 మంది రైతులు వచ్చి భూసేకరణ ఇచ్చారు. అటువంటి ఈ సమయంలో నాడు రాజధానికి నిర్మాణం ఇది అమరావతి కావాలని అన్న అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? 3 రాజధానుల వివాదం మరి తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏంటి పరిస్థితి? దీనిపై మీకు కూడా బాగా నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే హైకోర్టులో మీరు న్యాయవాదిగా ఉన్నారు కాబట్టి. ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ఒకటండి, హైకోర్టులో లాయర్ అని ఆ పరిస్థితిలో చెప్పడం అది వేరే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి గుండె మీద చేసుకొని చెప్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈజీగా అరటిపండు వలిచినంత క్లియర్గా ఉంది. ఓటరు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు 3 రాజధానులు కావాలి అని ఎందుకు ఈరోజు అదేమన్నా మనస్సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారు కనుక పెట్టి ఆలోచిస్తే అసలు ఎందుకు కావాలి? అక్కడ అమరావతిలో మొత్తం భూసేకరణ అయిపోయింది, అది ఒక రియల్ ఎస్టేట్. ఇప్పుడు కొత్త రియల్ ఎస్టేట్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది విశాఖపట్నంలో. అంతేగాని అంటే పంచుకుంటున్నారు. నేను ఇంకొకలా అనుకోకండి, జనసేన పార్టీ తరపు నుంచే కాదు, మా నాయకుడు కూడా చెప్పారు, ప్రత్యేకించి అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో అన్ని ఏరియాల్లో అన్ని జిల్లాల్లో జరగాలి తప్పితే ఒక దగ్గర ఉండకూడదని. కాకపోతే అమరావతికి ఒక స్పెసిఫిక్ ఒక రీజన్ ఉంది. అక్కడే క్యాపిటల్ ఉండడానికి కాను రైతులకి కొన్ని హామీలు ఇచ్చాం, కొన్ని భరోసాలు ఇచ్చాం. రైతులు భూముల సేకరణ అయ్యేటప్పుడు అక్కడ వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ జరిగింది సిఆర్డిఏ దీని ప్రకారం. అక్కడ వాళ్ళకు మన ఇచ్చిన హామీల ప్రకారం అయితే అక్కడ ఉండి క్యాపిటల్ ఇక్కడ అభివృద్ధి చేయండి. నేను విజయనగరంలో ఉండి అభివృద్ధి గురించి, ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులకి నేను ఒకటి అపీల్ చేస్తున్నాను, అభివృద్ధి చేయాలంటే ఎన్నో చేయొచ్చండి. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీలు విశాఖపట్నంలో ఉన్నాయి, ఎన్ని శ్రీకాకుళంలో ఉన్నాయి, ఇవన్నీ మూతపడిపోయినవి, వాటిని ఓపెన్ చేయండి. లేని రాజధానిని ఇక్కడ తెచ్చి మీకెందుకు అక్కడ పట్టడాను? అక్కడ అమరావతిలో గంజన్నం తినడానికే దిక్కు లేకపోతే మనకి పరిమాణాలు కావాలని ప్రతి డిబేట్లో నేను చెప్తున్నాను. నేను తోటి ఫ్యాటర్నిటీ మనకి ఆ బ్రదర్హుడ్ని అమరావతి విషయంలో మన అక్కడ రైతుల్ని ఇక్కడ రైతుల్ని ఉద్ధరించడం కాదు, అక్కడ రైతులకు అన్యాయం చేసి ఇక్కడ రైతుల్ని ఏదో ఉద్ధరిద్దామన్న భ్రమలో అయితే దయచేసి ఉండొద్దు. ఇది నేను ప్రత్యేకించి అందరికి కూడా ఇక్కడ ఉన్న నాయకులకి అపీల్ చేస్తున్నా, తప్పకుండా అమరావతిలోనే ఉండాలి. ఈ ఇక్కడ మీరు
కుంభకోణాలు ఇవి అవి చెప్తున్నారు అందరు నాయకులకి, అక్కడ టీడీపీ అవనియండి, వైసీపీ అవనియండి. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఇది పబ్లిక్ ఇష్యూ. దిస్ ఇస్ అన్ ఇష్యూ. టేక్ ఇట్ యాజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్. డోంట్ టేక్ ఇట్ ఇన్ అ పొలిటికల్ స్ట్రాటజీ. యూ థింక్ ఆన్ for the people. That's what I always appeal for. అక్కడ అమరావతి రైతులు కూడా ఒక ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక వ్యక్తికో లేకపోతే సంస్థ భూముల్ని. అమరావతి రైతులు ఎవరైతే అంటే ఒకటండి సార్, మీరు రైతులు ఇచ్చింది ఒక ప్రభుత్వానికి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఇచ్చారు. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఇచ్చేటప్పుడు ఎందుకు ఇప్పుడు నేను త్యాగం చేస్తా అంటే నా పిల్లల కోసం చేస్తాను. చేసేటప్పుడు అదే ఎప్పుడు ద పర్పస్ ఇస్ డిఫీటెడ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ ద ల్యాండ్? అంతే కదా. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏమవుతుంది, అది ఒట్టిని చేసిన బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. వాళ్ళు చేసింది మాకు ఎక్కడో ఇస్తారంటే అక్కడ వాళ్ళని ఉద్ధరించండి. ఇక్కడికి వచ్చి మీరు చేసేది ఏముంది? ముందు ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయండి. జూట్ మిల్స్ లేవండి, షుగర్ ఫ్యాక్టరీలు లేవండి, ఇవన్నీ ఓపెన్ చేయండి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇక్కడ వసతి ఇవ్వండి, ఇక్కడ ఉద్యోగాల్ని పెంచండి. మీరు అది చేస్తే తప్పకుండా అవుతుంది. ఇది ప్రతి దాంట్లో కూడా మా వాయిస్ ఇలానే ఉంటుంది. జనసేన తరపు నుంచి ఒక అడ్వకేట్గా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా చెప్తున్నా ప్రతి నాయకుడికి, ప్లీజ్ సీ దాట్ యూ ఓపెన్ యువర్ ఐస్, డూ సంథింగ్ టు ద సొసైటీ. తప్పకుండా ప్రజలు మిమ్మల్నే ఎన్నుకుంటారు మళ్ళీ. ఓకే మేడం గారు, చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని విషయంలో ఉందో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసి ఆయన స్పష్టంగా క్లియర్గా ప్రకటించారు, ఇదే రాజధాని, అమరావతి రాజధాని. ఎందుకంటే ఇది ఢిల్లీని తలదించే ఇచ్చేస్తాము, ప్రపంచ దేశాలకు కూడా తలెత్తి చూసే విధంగా ఈ రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పుడు పవన్ కళ్యాణ్, ఈ జనసేన నాయకులు కూడా, పవన్ కళ్యాణ్ కూడా రైతులు పక్షాన ఇచ్చేసి, రైతులు నిజంగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు కూడా, రాజధానికి భూములు ఇచ్చినందుకు కూడా రైతులందరినీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయాలని కూడా ప్రకటన చేశారు. సో ఇటువంటి ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కేంద్రం ఎందుకు ప్రేక్షపాత్ర వహిస్తుంది? ఒకవేళ కేంద్రం ఏ కారణంతో ప్రేక్షపాత్ర వహిస్తుంది? అట్లాగే మీ జనసేన నాయకులకు కూడా, అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈ మధ్య కాలంలో అమరావతి రాజధాని విషయంలో ఇటు కేంద్రానికి ఎందుకంటే ఆల్రెడీ మీ కేంద్రంతో ఒక సఖ్యతో ఉన్న పరస్పర సహకారాలు ఉన్నాయి కాబట్టి కేంద్రానికి మీరు ఏమైనా సూచన ఎందుకు చేయలేదు? అసలు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఏంటంటే అండి, మీరు చాలా క్లియర్గా అడిగారు. ఒకళ్ళేమో అంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పేర్లొద్దు, ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు సింగపూర్ని చేస్తానని మాటిచ్చారు. సింగపూర్ కాదు కదా, సిరిపురం కూడా కాలేదు. ఓకే, ఈరోజు ప్రభుత్వం ఢిల్లీ చేస్తానంటున్నారు. ఢిల్లీ కాదయ్యా, ఉన్న రాజధానిని కాపాడుకోండి అయ్యా మీరు. అది నేను మా స్టాండ్ గురించి మీరు అడిగారు, ఉన్నది ఉన్నట్టు ఉంచండి అని నా రిక్వెస్ట్ అండి. మా స్టాండ్కి వచ్చేసరికి అండి, మిత్రపక్షంతో ఉన్న బీజేపీకి మాకు ఒక క్లారిటీ ఉందండి. ప్రతి ఒక్కళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. ఎలా అంటే, ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. మొన్న ఎవరు అడిగారు, మీరు ఈ ప్రభుత్వం అంటే రోజుకోటి మారుతుంది చెప్పండి అని. సో వైసీపీ ప్రభుత్వం నేను చెప్తున్నా. ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందంటే, కోర్టు విషయంలో టెక్నికల్గా కీ పాయింట్స్. కోర్టులో ఇక్కడ క్యాపిటల్ విషయంలో సెంట్రల్కి సంబంధం లేదు అని క్లియర్గా బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. చేసేటప్పుడు అంటే బీజేపీకి సంబంధం లేదు, అయితే మీ స్టాండ్ ఏంటని మా దగ్గరకు వచ్చేసారు. కానీ టెక్నికల్గా మీరు అర్థం చేసుకోలేకపోతే ప్రజలకి అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. సెంటర్ అంటే సెంటర్లో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు. అంటే టెక్నికలీ center is not responsible for the decision of the capital. Center అనేది ఇట్ మే బి ఎనీ పార్టీ అని వాళ్ళ స్టాండ్ చెప్పారు తప్పితే బీజేపీ వ్యతిరేకం అని అనలేదు. దయచేసి డాటెడ్ సెంటర్కి బీజేపీకి అది as per the constitution, as per the law, center can't decide or interfere in the decision of the capital. అది ఫస్ట్ మార్క్ చేయండి. తర్వాత ఇప్పుడు బీజేపీ గురించి వద్దాం. అంటే నాకు తెలిసిన పర్వ్యూ వరకు నేను చెప్తున్నా. బీజేపీ వరకు వస్తే వాళ్ళు ఇక్కడ పోరాడుతున్నారు కదా క్యాపిటల్ కోసం, క్యాపిటల్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళ ఎఫిడవిట్ కి దీనికి సంబంధం లేదు. అమరావతి క్యాపిటల్ అనేది అందరిది ఒకే ఒక ఆశయం, అమరావతి క్యాపిటల్. అది ఇంప్లాయిడ్ వే, డైరెక్ట్లీ ఆర్ ఇంప్లాయిడ్ వే అన్నది ఒక వ్యత్యాసం ఉంది. డైరెక్ట్గా ఎందుకంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దే ఆర్ ఇన్ ద సెంటర్, దే కాంట్ ఇన్వాల్వ్. బట్ యాజ్ పర్ నార్మ్స్ అండ్ స్టేట్ స్టాట్యూట్స్ they have and they are taking the stand of the farmers. So రైతుల పక్షాన్ని వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. ఇప్పుడు మా విషయంకి వస్తే అండి, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తుగా ఉన్నప్పుడు కూడా
ఒక సంవత్సరం ముందు ఎందుకు బయటకు వచ్చారంటే కొన్ని ఆయన సఫకేట్ అయ్యి అక్కడ ప్రభుత్వంలో కొన్ని లోటుపాట్లుండి బయటకు రావడం జరిగింది. రాకముందు కూడా ప్రత్యేకించి ఒకటి ఏం జరిగిందంటే సిఆర్డీఏ యాక్ట్ ప్రకారం వీళ్ళకి అగ్రిమెంట్ అయితే రైతులతో అక్కడ ప్రత్యేకించి వీళ్ళని ఎప్పుడైతే ఈ పరిస్థితులు పద్ధతులు సరిగ్గా లేవు పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు బయటకు వచ్చి దీక్ష చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే, విదితమే. అప్పుడు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సార్ ప్రత్యేకించి క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ మీరు ఇప్పుడు చెయ్యకపోతే, మీరు వాళ్ళకి ఇచ్చే హామీ కనుక చెయ్యకపోతే, వాళ్ళకి అనుకున్న ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని అడిగేటప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఒక కొత్తగా ఒక క్లాజ్ ఇన్కార్పొరేట్ చేసింది ఆ అగ్రిమెంట్లో. చేసేటప్పుడు హౌ ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ హ్యాపన్స్ టు ద ఫార్మర్స్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ అని ఒక క్లాజ్ యాడ్ చేసింది. అది పవన్ కళ్యాణ్ గారు ఇన్సిస్ట్ చేయడం వల్ల అది నేను యాక్ట్లో అగ్రిమెంట్ కూడా చూడడం జరిగింది. అది తొందరగా అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏమంటే గూగుల్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి ఉంది. అంటే ప్రత్యేకించి మా నాయకుడి గురించి నేను ఎందుకు చెప్తున్నా, ఆయన వల్ల రైతులకి ఆ విధంగా మేము కాపాడుకోవడం జరిగింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేయడం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు అందరూ వచ్చేస్తారు. దానికి ప్రభుత్వం కూడా మీరు అన్నట్టుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. అంతే. అయితే ఒక్క విషయం మీరు ఒక చెప్పారు. నేను అంటుంది ఏంటంటే ప్రధానంగా ఏ రోజైతే టీడీపీతో మీ జనసేన పొత్తులో ఉన్న సమయంలో అప్పుడున్న ప్రభుత్వం తాలూకా పరిపాలన విధానం కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ విధానం కానీ ఆయనకు నచ్చకపోవడం వల్ల టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఏదైతే మీరు బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం పాసిపోయిన లడ్డు ఇచ్చింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఏదైనా సాధించాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చేశారు. అయితే ఈరోజు అదేవిధంగా గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ, నేడు అధికారంలో ఉన్న అధికార పార్టీ అప్పుడు కూడా మేము రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కేంద్ర మెడలు తీసుకొస్తాం, మాకు 22 ఎంపీలు వస్తే కంపల్సరీగా మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఆ రోజు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఇప్పుడు ఎందుకు మీ జనసేన పార్టీ కానీ వైసీపీ కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ లేదా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ అలాగే ఈ వాల్టేరు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో ఎందుకు మీ పార్టీ రెండు పార్టీలు కూడా దాని మీద ప్రశ్నించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని? ఏంటి పరిస్థితి? అసలు మనకి ఇక్కడ ప్రశ్నించడానికి కానీ చెప్పడానికి కానండి, ఒకటి అసలు ముందు వి నీడ్ టు స్టెప్ ఆన్ అ ప్లాట్ఫామ్. మనకి చెప్పడానికి మనకి క్యాపిటలే లేదు ఈరోజు. ఈ ప్రత్యేక హోదా గురించి ఎక్కడ పోరాడతామండి? ఇవే పొద్దున్న నుంచి లేస్తే కోర్టులో ఇప్పుడు ఈ కరోనా టైంలో మాకు నిజంగా అంటే కేసులు ఉన్నా కూడా చేసుకోలేని దౌర్భాగ్యం మాకు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏమంటే కోర్టు కేసులే అవుతున్నాయి. సో ఎంతసేపు ఈ జ్యుడిషియరీని వీళ్ళు ఆట ఆడించుకుంటున్నారు, జ్యుడిషియరీని తూలనాడుతున్నారు. మనకి ఈ గవర్నమెంట్ ఎంతసేపు క్యాపిటల్ ఒక ఇష్యూ, ఎడ్యుకేషన్ ఒక ఇష్యూ, భూసేకరణల ఇష్యూ, ఇవి అవుతున్నాయి తప్పితే మేము కోర్టులో అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్గా చేసేది ఏ పద్ధతిలో లేదు. ఏ పరిస్థితుల్లో కూడా వీఆర్ అనేబుల్ టు టేక్ అ ప్లీ. అది అంటే అది కారణం అన్ను, అది ఒక పొరపాటు జరుగుతుంది ఇక్కడ మన ప్రస్తుత పరిస్థితుల్లో. రెండో విషయం అండి, క్లియర్గా ఒకటి ఆలోచించండి. ఈ ప్రత్యేక హోదా ఇవన్నీ అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఏమన్నారు ఎలక్షన్ టైంలోనే, మనకి ఇంతమంది ఎంపీలు ఉంటే నేను తప్పకుండా వెళ్ళి పోరాడుతాను అని చెప్పడం, అది పబ్లిక్గా చెప్పడం జరిగింది. మనకి అది ఆయనకి అవసరం ఉంటే సెంట్రల్లో అప్పుడు మన అవసరం ఉంటే నేను ఏంటి చొక్కా పుచ్చుకొని అడుగుతానని చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. అంటే ఇవన్నీ అలా మీరు గెలిపిస్తేనే అడుగుతారా, లేకపోతే లేదా? మాకు వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే సీట్ లేదు, ఒక ఎంపీ సీట్ లేదు. ఇవన్నీ ఈ రోజు మిత్రపక్షంతో వాళ్ళు ఉండి కొన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ రెండు ఉన్నాయండి. మేము ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ టు స్టెప్ ఇన్, ఫస్ట్ ఇంట గెలవాలి. ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల తప్పకుండా ఫ్యూచర్లో కొన్ని ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు తప్పకుండా అన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగడం కోసమే జనసేన, బీజేపీ మిత్రపక్షం కూటమి ఏర్పాటు అయ్యింది. ఆ దిశగా వెళ్తున్నాము. కాకపోతే ఇప్పుడు ముందు స్టార్టింగ్ విత్తనం వేయడానికే అసలు మాకు అవకాశం ఇవ్వడం లేదు. ఎంతసేపు వీటిలోనే ఈ పునాదిలోనే కొట్టుకొని దాన్నే కప్పుపుచ్చుకొని చేస్తున్నారు తప్పితే వీఆర్ అనేబుల్ టు మూవ్ ఫర్దర్. సో దట్ ఈస్ ద మెయిన్ హర్డల్ ఫర్ అస్ టు గో బెటర్ వే. అదే అండి మేడం. అంటే మీరంటే ఇప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ
వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమో లేకపోతే వేరే విషయాలు ఏదైనా సరే ఎక్సెట్రా చేసేటప్పుడు వాళ్ళు ప్రజలను మభ్యపెట్టో లేదా ఏదో విధంగా ఇచ్చేస్తున్నారు. సో వాస్తవంగా ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన జనసేన పార్టీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే మూడు రాజధానుల విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఇప్పటివరకు మీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కనీసం దానిపై స్పందించిన దాఖలాలు ఏంటి కారణం? అంటే సమయం వచ్చినప్పుడు స్పందిద్దామని చూస్తున్నారా? అలా కాదు, ఎందుకు స్పందించలేదండి? నేను ఇప్పుడే చెప్తున్నాను, 3 రాజధానుల గురించి మొదట రైతుల గురించి ఒక క్లాజ్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందని చెప్పడం కూడా నేనే చెప్పాను కదా. ఇప్పుడు నేను ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా ఆ రోజు చేశారు. తర్వాత బయట ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, ఒకే రాజధాని అన్ని జిల్లాల్లో అభివృద్ధి అన్నారు. అంటే ఇంక వాట్ ఎల్స్ యూ రిక్వైర్ అండి? మేము ఆల్వేస్ విత్ ఫార్మర్స్, ఆల్వేస్ విత్ అమరావతి ఫార్మర్స్. నాకు అలాగే ఆంధ్రజ్యోతిలో మరో ప్రత్యేక కథనమైన వెలువడింది. జగన్ది కోర్టు దగ్గరనే ఉద్దేశపూర్వకంగా దగ్గరనే సీఎంపై 31 క్రిమినల్ కేసులు, నేతల కేసుల్లో సత్వర విచారణకు జస్టిస్ రమణ ఆదేశం. ఆ తర్వాత సీజేఐకి జగన్ ఫిర్యాదు, వాటిని బహిర్గతం చేసిన కళ, వారి తీరు అనుమానాస్పదమే. అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు, ఇప్పటికే సీజే పరిధిలో ఉన్నందున ధిక్కరణ చర్యలకు తిరస్కారం. అంటే మేడం గారు, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన రమణ గారి పైన సీజేకి చీఫ్ జస్టిస్కి ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ పైన కోర్టు ధిక్కరణ కింద ఇచ్చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ అనే ఆయన ఎవరో దీనికి లెటర్ రాశారు, దాన్ని కోర్టు ధిక్కరణ కింద ఇచ్చేయండి అనేసి. సో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన నియమించిన అటార్నీ జనరల్ ఈరోజు అది కోర్టు ధిక్కరణకు వస్తుంది. దీని గురించి ప్రత్యేకించి మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి ప్రత్యేకించి మేము చెప్పవలసిన అవసరం లేదు. ఇది కోర్టు ధిక్కరణ అంటున్నారు. అసలు ఏంటి మేడం, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వెరీ క్లియర్ అండి. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద ఆర్టికల్ 211 అండ్ 121 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఒక వ్యక్తి గురించి, ఒక సీజే గురించి, అంటే ఒక న్యాయమూర్తి గురించి పబ్లిక్ డొమైన్లో వీ షుడ్ నాట్ డిస్కస్ ద కాండక్ట్ ఆఫ్ ద జడ్జ్ అనేది ఒకటి ఉంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా వాళ్ళు సరైన వాళ్ళు కాదు అనేటప్పుడు దెర్ ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇన్ ద పార్లమెంట్. అంతేగాని వీళ్ళకి నచ్చినట్టు పెట్టడానికి లేదు. దట్ ఈస్ రియల్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. That is a dictum, I'm telling you. As per the constitution, these 2 articles 211, 2112 and 121, ఇవన్నిటి దాన్ని బట్టి nobody should discuss about the conduct of the judge in the public domain. అది ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్. అది లా. ఇది కొత్తగా టీడీపీ కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు. అది కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారు రచించిన ఒక కాన్స్టిట్యూషన్. అది మనం గౌరవించాలి. దట్ ఈస్ వన్. ఇప్పుడు అటార్నీ జనరల్ గారు అన్నారు, దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కేసులు ఉన్నాయి, దాంతో పాటు ఇది ఒక యాడ్ అవుతుంది. ఈయన ఒకటి ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద నోట్ మనం అనుకుందాం, రాసేటప్పుడు ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని మనం ఎందుకు అంటున్నానంటే, ఒక జ్యుడిషియరీ అన్నది ఒక వ్యక్తి గురించే కాదు, ఆయనతో పాటు ఒక 13 జడ్జిలకి కూడా ఒక పెట్టాడు ఈయన. ఏమని, ఈయన ఒక టీం ఉంది, వీళ్ళని ఏర్పాటు పెట్టుకుంటున్నారు, ఈయనకు అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి అని. యాక్చువల్లీ నేను పబ్లిక్ గా మీతో చెప్పకూడదు ఇవన్నీ కొన్ని, ఎందుకంటే ఇట్స్ ప్రెజుడైజ్డ్, లైక్ ఏమంటారు, ఇది సబ్జుడైజ్ అవుతుంది. నేను ఈ టైంలో చెప్పకూడదు కొన్ని, బట్ జనరల్ గా అనుకుందాం. అంటే 13 మంది ఒక జడ్జి గురించి చెప్పేటప్పుడు అంటే మిగతా అందరూ కూడా మీకు అనుకూలమనా? వాట్ ఈస్ దట్? అంతే కదా, మీరు మంచోళ్ళు కాదంటే పక్కన వాళ్ళు మంచోళ్ళనే కదా ఇద్దరు ఉండేటప్పుడు. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్లీజ్ స్టాప్ యువర్ స్ట్రాటజీస్. ఒకటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే వస్తుంది ఇది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా వచ్చేటప్పుడు దానికి సివిల్ అండ్ క్రిమినల్ కూడా ఉంటాయి. హౌ హీఈస్ బౌండెడ్. ఇప్పుడు ఫ్యూచర్లో జరగబోయేది నాకున్న అనుభవంతో నేను ఒకటి చెప్తున్నా, ఈ అభివృద్ధి అన్నది పూర్తిగా స్టాప్ అయిపోయింది. సంక్షేమ పథకాలు అన్నది చూసిన ఈ వాది ఛానల్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా హంబుల్ రిక్వెస్ట్, నేను ఒక పార్టీకి సంబంధించి అంటున్నానని దయచేసి అనుకోవద్దు. ప్రోగ్రెస్ అనేది ఎక్కడుంది? సంక్షేమ పథకాలు నీ కడుపు నిండా ఈ రోజు నీకు సంక్షేమ పథకాలతో కడుపు నింపుతున్నారు. నింపేటప్పుడు నీకు ఈ రోజు తింటావు, ఒక 5-4 ఏళ్ళు తింటావు, తర్వాత ఈ ప్రభుత్వం వస్తుందో లేదో తర్వాత సంగతి. అప్పుడు నీకు ఈ సంక్షేమ పథకాలు ఉండవు. అప్పుడు మన రాష్ట్రం అప్పుల్లోకి
కూరుకుపోతుంది. ఎక్కడి నుంచి తెస్తావు? ఇప్పుడు తెచ్చే అప్పులన్నీ కూడా వేరే రాష్ట్రాల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చే అప్పులన్నీ నీ పిల్లల మీద భారం పడతాయి. నీ కడుపు నిండుతుంది కానీ నీ పిల్లల మీద భారం పడతాయి. ఇవి తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచిస్తారు, చేసి ఏం చేస్తున్నాం మనం, ఈ రాష్ట్రాన్ని ఎందుకు అప్పులు కూరుకుపోతున్నాయి, మనకి ఫర్టైల్ ల్యాండ్, మనకి పండే భూములు ఉన్నాయి, మనకి చేసేది మనం కష్టపడాలి. అంతేగాని ఎవరినో వచ్చి మనకేదో సాయం చేస్తారని అనుకోవద్దు. సపోర్ట్ మంచిది కానీ పూర్తిగా మనని పడుకుండి పెట్టే సపోర్ట్ వద్దు, నాశనం అయిపోతాం మనం. ఇది ఈ పరిస్థితిలో తప్పండి ఇది. ఓకే మేడం, ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కంప్లైంట్ ఇచ్చారో, రమణ గారి మీద ఫిర్యాదు ఇచ్చారో, దాన్ని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఏదైతే కంటెంప్ట్ కోర్టు కింద ఇది కోర్టు దగ్గర అవుతుందనేది మన అటార్నీ జనరల్ ఇచ్చేసారో, దీనిపై ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడండి లీగల్గా వచ్చేసరికి ఫస్ట్ ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి లెటర్లో ఇవన్నీ కొన్ని చెప్తూ మన జ్యుడిషియరీ ఏ విధంగా లాచెస్ ఉన్నాయి, జ్యుడిషియరీలో ఎటువంటి పొరపాట్లు ఉన్నాయి అన్నీ చెప్పడం జరిగింది. దానివల్ల ఇది చేస్తున్నాను హీ హాజ్ అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది, రైట్? దాంట్లో ఆయన ఆఖరిలో ఒక తెలివిగా ఒక లైన్ రాశారు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జ్యుడిషియరీ, మీరు అది లెటర్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ, ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇది నేను చెప్తున్నాను, అండ్ ఆల్సో ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ నేను ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ వల్ల కొన్ని డాక్యుమెంట్లో కొన్ని ఫేజెస్ మారాయి. లైక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, సరే ఇంపీచ్మెంట్ ఇవన్నీ కాదు, సారీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్లో వచ్చిందని, అది కొంచెం ఫేడ్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే జ్యుడిషియరీలో ఈయన చేయాల్సింది ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయన చెప్పినవన్నీ విదితమేనా, నిజమేనా, ఇవన్నీ ఎలాగో ప్రూఫ్ చేయాలి. సబ్జెక్ట్ టు హీ నీడ్ టు ఎస్టాబ్లిష్ హిస్ వర్షన్స్ బై గివింగ్ అన్ ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు అది జరగాలి. కాకపోతే ఈ లోపల జరిగేవి ఏంటంటే ఇప్పుడు డిమోరలైజింగ్ తర్వాత పరువు ప్రతిష్టని ఒకసారి రోడ్డుకి ఎక్కించినప్పుడు అది రమణ గారవని జ్యుడిషియరీలో ఉన్న మిగతా ఎవరైనా అయినా కూడా వీళ్ళందరూ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఈయన తీసుకొస్తారు. అండ్ రెండోది ఏంటంటే వీళ్ళందరినీ కూడా చేసేందుకు డిఫమేషన్ కూడా పడుతున్నాయి. అది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అది ఎందుకంటే పరువు ప్రతిష్టని ఎప్పుడైతే భంగం చేస్తారో ఇలాగూ without any proof establishing of the documents, then he is totally penalized. Anybody for that matter, either it may be a CM or PM or anybody, damn for that. But అదైతే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయనకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, అది ప్రూఫ్ చేయడంలో దిట్టగా ఉంటే అప్పుడు వసూలుబాటు అవుతుంది. కానీ యాజ్ పర్ టుడే, బికాజ్ ఐ కాంట్, చెప్పాను కదా ఇందా కూడా సబ్సిడైజ్లో ఉంది కాబట్టి టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పగలను. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అనేది నేను చెప్పడానికి కొన్ని నాకు అడ్డు వస్తున్నాయి. బట్ టెక్నికల్ గా అయితే ఎస్, ఇట్ ఈస్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డెఫినెట్లీ థింగ్స్ విల్ బి పీనలైజ్డ్ అండ్ హీ విల్ బి లైక్ వాట్ యు సే, డెఫినెట్ గా ఇది పొరపాటు కాదు, చాలా గ్రహపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పితో. కాకపోతే దానికి ఒక గూఢ అర్థం ఉందండి దీంట్లో కూడా. is a very smart move, very smart move. పొరపాటు అని నేను ఇందాక అన్నాను కానీ యాక్చువల్లీ ఇట్స్ అ స్మార్ట్ మూవ్. ఆనెస్ట్లీ ఎవరో తప్పుగా డైరెక్ట్ చేస్తున్నారు. నేను ప్రజలకి ఎంతో మంచి మేలు చేయడానికే చేస్తున్నా, కానీ ప్రతిపక్షం మిగతా నాయకులు అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో హెల్పింగ్ దెమ్, నేను అందుకే మీకేమి చేయలేకపోతున్నానన్న ఒక మెసేజ్ని మన అమాయకమైన ప్రజలకి చెప్పడం కోసం చేసే పెద్ద మెసేజ్ అండి. దిస్ ఇస్ వాట్ అది మనం తెలుసుకుంటే చాలా మంచిది. జ్యుడిషియరీ కూడా అంటే ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ హ్యావ్ సే వన్ థింగ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఇంగ్లీష్ మీడియం గురించి అన్నారు. ఇంగ్లీష్ మీడియం గురించి ఎవరు వ్యతిరేకం కాదు, తెలుగు మీడియం గురించి ఎవరు వ్యతిరేకం కాదు. అక్కడ ఏమని ప్రత్యేకించి అది 350A ఆర్టికల్ అనేది అంబేద్కర్ రాయించిన ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో రాసినది. అంతే తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అని కాదు, ప్రొటెక్ట్ చేస్తుంది కొన్ని ఇంట్రెస్ట్లు. దానికి వ్యతిరేకంగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు మీడియం వద్దని అనలేదు,
మేము ఎవరం కూడా తెలుగు మీడియం ఉండాలి, ఎందుకంటే మన మాతృభాష. నేను కంటిన్యూగా మాట్లాడితే ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? నేను చదివింది ఇంగ్లీష్ మీడియం. ఐ డోంట్ హ్యావ్ మచ్ గ్రిప్ ఇన్ తెలుగు. అవి పోకూడదు, అవి మాతృభాషను మర్చిపోకూడదని అది ఒక విషయం. అలాగే ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా వెళ్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని కాపాడడమే ప్రతిపక్షాలు చేసే మా మొట్టమొదటి చెక్ అండ్ బ్యాలెన్స్ అండ్ అకౌంటబిలిటీ టువర్డ్స్ ద పీపుల్. అది మీరు అర్థం చేసుకోండి మేడం. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయన ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రమణ గారు ఉన్నారు. ఆయన చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయన తదుపరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేసి కామెంట్స్ చేసే ఫిర్యాదులు చేస్తే ఆయనకి చీఫ్ జస్టిస్గా రాకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది అనేది ఒక నేపథ్యంలోనూ, అట్లాగే ఏదైతే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన క్రిమినల్ కేసులు, ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు, లేదా ఇంకేమైనా కేసులు అవ్వచ్చు, ఈ కేసులను వేగవంతం చేయాలని రమణ గారు ఆదేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే నిర్ణయం తీసుకోవటం, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సముచితం వ్యక్తం చేసి ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో ప్రజాప్రతినిధుల మీద 9 నెలల్లో వేగవంతం చేయాలని కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు కూడా పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులకు ఆదేశాలు జారీ చేయటం, అదే హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులను కూడా వేగవంతం చేసిన ప్రక్రియలో నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు రమణ గారి పైన, ఎందుకంటే కేసులు వేగవంతం అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా మళ్ళీ రమణ గారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమకి హాని జరిగే అవకాశం ఉంది అనే ఆలోచనతో ఇటువంటి దుష్ప్రచారానికి, ఇటువంటి దురాచరణకు పాల్పడ్డారని చెప్పేసి చాలామంది న్యాయవాదులు, న్యాయం నిపుణులు కూడా అన్నారు. ఎంతవరకు వాస్తవం మేడం? అంటే ఒకటండి, ఆయన ఎలివేషన్ ఫర్ ద సీజీ ఆఫ్ సుప్రీం కోర్టుకి ఇలా అవడానికి అంటే కొంత ప్రాసెస్ డిలే అవ్వచ్చు, బట్ వీ కాంట్ స్టాప్ ఇట్, రైట్? ఇప్పుడు ఒకవేళ ఆయనలో పొరపాటు ఉంది, ఆయన నిజంగానే వాట్ అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అది నిజమే అయితే కనుక దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బిఫోర్ ద సో అండ్ సో అథారిటీస్. దానికి ఒక ఏంటి ఎంక్వైరీ, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని ఒకటి ఉంది. దానికి ఒక ప్యానెల్ పెడతారు. ఆ ప్యానెల్ ప్రకారం అదొక కమిటీ ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారం. సో ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. అది కేవలం కొంత డిలే అవుతుంది తప్పితే if it is proved, yes, there will be an action against it. If it is proved, if there is no action, there will be only a delay process. Just like నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో జరిగినట్టుగానే ఇది కూడా జరుగుతుంది. కాకపోతే అండి, ఇవన్నీ చేయడం వల్ల కోర్టు ధిక్కరణ అన్నది ఇప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు అది. తర్వాత కొన్ని క్రిమినల్ అండ్ సివిల్ పినలైజేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా తప్పు. ఇవన్నీ నేను ఎందుకంటే ఈ స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే బైఫర్కేషన్లో కొత్తగా అడుగులు వేస్తుంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఎంతసేపు జ్యుడిషియరీతో కొట్టుకొని చేసే పరిస్థితుల కంటే మీ వాయిస్ క్లియర్గా ఉంటే తప్పకుండా అవుతుంది. మీరు ఇందాక విషయం అడిగారు, ఈ క్వశ్చన్ ఒకసారి కెన్ యూ రిపీట్ సార్? అది అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు పెండింగ్ కేసులు దట్ ఈస్ ద ఇష్యూ అప్పుడు అన్నారు. అది చాలా మంచి నిర్ణయం అండి. అది రమణ గారు కానీ XYZ ఎవరైనా సరే, ఇప్పుడు పొలిటీషియన్స్ అన్నది డోంట్ యూ థింక్ ప్రతి పొలిటీషియన్కి ఇంత రికార్డ్ ఉంది, క్రిమినల్ రికార్డ్, సివిల్ కాదు క్రిమినల్ రికార్డ్. ఈ సంవత్సరం లోపల అన్ని తీస్తే కలుపు మొక్కల్ని ఈజీగా తీసేయవచ్చు అన్న ఉద్దేశంతో పాలిటిక్స్ విత్ ప్యూరిటీ రావాలి అంటే ముందు క్రిమినల్ కేసెస్ పోవాలి. అది ఎవరవనండి, చంద్రబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, త్రూ అవుట్ ఇండియాలో 1 year లో క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. చాలా మంచిది. తప్పకుండా మళ్ళీ గాంధీ గారి టైం రాజకీయం వస్తుంది, తప్పకుండా అదే దిశగా వెళ్తామని ఆశిస్తున్నామండి. ప్యూరిటీ విత్ పాలిటిక్స్ అన్నది జరుగుతుంది. అది తప్పకుండా మళ్ళీ మన తాతలు ముత్తాతలు చేసే రాజకీయ పరిస్థితి మన రాష్ట్రాల్లో, మన దేశంలో వర్ధిల్లుతుంది తప్పకుండా. మేడం ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలనా విభాగాలపైన లేకపోతే వివిధ విషయమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతులకు కూడా లేఖ రాసిన సందర్భాలు ఉన్నాయి.
అందులో తప్పేముంది, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగినప్పుడు లేఖ రాయడంలో తప్పేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి చాలామంది రిటైర్డ్ న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా ఆ మధ్యకాలంలో ప్రకటన చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఏంటి పరిస్థితి అంటే ప్రతిదానికి మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఒక పద్ధతి అయితే ఉంటుంది కదా. మన పూజ చేస్తే స్నానం చేయకుండా వెళ్ళి పూజ చేయం కదా. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. యూ డూ ఇట్ విత్ a right process. If the judiciary of if some person is ఎవరైనా చేస్తే గనక తప్పకుండా మీరు దానికి ఒక ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంది. ఆ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ పార్లమెంట్లోనే చేయాలి. అంతేగాని ఇప్పుడు ఇలాగ లెటర్ రాసి బహిరంగంగా కొంతమందిని రోడ్డుకు లాగే ఉద్దేశంలో మీ కేసులు తప్పించుకుందామనా లేకపోతే ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా అన్నది అది ఆయనకే తెలుసు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఢిల్లీ బార్లో కూడా అందరూ ఇచ్చేసారు కదా, బార్ అసోసియేషన్ లో చేశారు కదా, అలా ప్రతి దాంట్లో చేస్తారు. దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్, మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. సో ఒక యాక్ట్కి ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది, ఒక ఇష్యూ మీద కూడా ప్రో అండ్ కాన్ ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎందుకంటే అండి ఉంది, కాకపోతే ఇది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ చేశారని ఒక బాధపడుతున్నాం. ఎందుకంటే జ్యుడిషియరీని రోడ్డు మీదకి తీసుకురావడం చాలా తప్పితం. అది ఇప్పటికే ఏంటంటే ప్రతి ఒక్కరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే భయం లేకుండా పోయింది. దానికి కారణం మన ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన ఒక విశ్వాసం అనేది దెబ్బతింటుంది. సో అయితే మేడం ఒక విషయం ఏంటంటే మొన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక కామెంట్ చేశారు. ఏమనంటే ఒకవేళ ఏ న్యాయమూర్తికైనా ఏ ప్రధాన న్యాయమూర్తికైనా ఒక వ్యక్తి మీద అభిమానం ఎంత ఉన్నా సరే దానికి సంబంధించిన కేసు సంబంధించి ఫైల్ను బెంచ్ వరకు తీసుకురాకుండా చేయగలరు, కానీ శిక్ష అనేది దాన్ని మార్చడం ఎవరి తథ్యం కాదు, చట్టాన్ని ఎవరైనా గౌరవించాలి, అటువంటి పరిస్థితులు న్యాయమూర్తి కానీ ప్రధాన న్యాయమూర్తి ఏం చేయలేరు అనేది ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు. నిజమే అంటారా? అంతే కదండి. ఇప్పుడు పెద్ద వాళ్ళు తప్పించుకుపోయారా? లేదు కదా. కొన్నాళ్ళు ఆపగలరు, కొన్ని రోజులు సైలెంట్ చేయగలరు. ఒక కాన్స్టిట్యూషన్, కోడిఫైడ్ లాస్, ప్రియాంబుల్, ఇవన్నీ యాక్ట్స్ ఎందుకు తయారవుతున్నాయి, కొంత ఆపగలరు. అంతేగాని దాన్ని వీళ్ళు మోడిఫై చేయడానికి జ్యుడిషియరీని కొనేంత గొప్ప వాళ్ళండి చంద్రబాబు గారు. అంటే అనేస్తున్నారు, ఆయనకి అనవసరమైన అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. నా బాధ అది. అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇది. అంటే ఆయన గొప్పని చేసి ప్రజల్ని వెర్రోళ్ళు చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఎట్లా అవుతుంది అంటే న్యాయమూర్తులను కూడా దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈయన మేనేజ్ చేయగలరా, అంత తెలివైన వాడు అనేది అంటే ఒక అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆయన్ని ఒక విధంగా పెంచేస్తున్నారు. అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజల్ని వెర్రోళ్ళని చేస్తున్నారు, వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. అల్టిమేట్ జరిగేది దొంగలు అందరు, నేను చెప్పనండి, ఇట్స్ రాంగ్ వర్డ్, దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు అంటారు చూసారా, అదే ఇప్పుడు జరుగుతున్న ఏపీలో, ప్రత్యేకించి ఏపీలో జరిగే రాజకీయం. ప్రజల పరిపాలన, అసలు పరిపాలన లేదు, పూర్తి కోర్టుల చుట్టే పరిపాలన తిరుగుతుంది. ఇది చాలా సాడ్ థింగ్ అండ్ పానిక్ థింగ్ ఫర్ ఏపీ స్టేట్. ఓకే మేడం, ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, ఇది జాతీయ హోదా కూడా కలిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ 1945లో శంకుస్థాపన జరిగింది. 2005లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మళ్ళీ పనులు ప్రారంభించింది. అయితే 2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో రాష్ట్ర విభజన నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కూడా ఇచ్చేస్తుంది. అయితే కేంద్రం నిర్మాణం చేస్తే జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిర్మాణం చేస్తే ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కాలేదు. కాబట్టి మేము రాష్ట్రం చేసుకుంటాము, దానికి సంబంధించి నిధులు మీరు ఇవ్వండి, పూర్తి స్థాయిలో ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పరిశీలనకు సంబంధించి కేంద్రం నుంచి పీపీఏ కమిటీని కూడా వేయండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం పనులు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే పోలవరం పనులు వేగవంతంగా 60 నుంచి 70% వరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ఈ నూతన ప్రభుత్వం వచ్చింది కూడా పనులు కూడా వేగవంతంగా ప్రారంభించారు. పనులు అంటే అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపడం, రీటెండరింగ్ రేటింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ పోలవరం పనులు పూర్తి చేసి తన తండ్రి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో ఈ శంకుస్థాపన మళ్ళీ పునఃసంకలనం చేశారో, ఆ పనులు పూర్తి చేసిన తర్వాత తమకు
చాలా ప్రత్యాశంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. సో ఈ విషయంలో కేంద్రం ఎందుకు నిధులు ఇచ్చేందుకు కూడా మెలుగు పెడుతుంది? 2013-14లో ఏదైతే 20,000 కోట్లకి సంబంధించి ఉందో ఆ నిధులు ఇస్తాం తప్పించి అదనంగా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2017-18లో 55,000 కోట్లు కూడా ప్రతిపాదనలు పంపించి అందుకు కేంద్ర ఆర్థిక శాఖ కూడా జలవనరుల శాఖ కూడా అంగీకారం తెలిపింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఆ నిధులు మేము ఇవ్వలేము? 2013-14 సంబంధించిన ఏదైతే కేంద్ర కేబినెట్ తీర్మానం జరిగిందో 20,398 కోట్లు ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హైదరాబాద్లో కూడా ఇరు రాష్ట్రాల సమావేశం కూడా జరిగింది. దీనిపై స్పష్టంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్టు అనేది కేంద్రం బాధ్యత, కేంద్రం నిర్మాణం చేపట్టాలి కాబట్టి మీరు 55,000 కోట్ల రూపాయలు ఇస్తేనే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయి, లేదనుకుంటే మీరు చేసుకోవచ్చు అని ప్రకటన చేసింది. ఏమంటారు దీన్ని? ఎందుకు కేంద్రం ఎట్లాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తుంది? ఏంటి పరిస్థితి? అంటే కేంద్రం స్ట్రాటజీ కాదా అండి, దాంట్లో మీరు అది పొరపాటుగా వస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పితాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం వైసీపీ. కరెక్ట్ స్టేట్మెంట్ అది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇట్స్ అ బిగ్ వాస్ట్ సబ్జెక్ట్, అది చాలా పెద్దది. దానికి సంబంధించి ఒకే ఒక కీ పాయింట్, పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రతి ప్రభుత్వం ఏటీఎం కింద వాడుకుంటున్నారు. ఎంత గీకినా వస్తుంది డబ్బు అని చెప్పి, కరెక్ట్ చెప్పండి బ్లంట్ లాంగ్వేజ్ అది. ఎంత సొమ్మన్న వచ్చేది పోలవరం ప్రాజెక్ట్, అది శంకుస్థాపనంలోనే ఉంటది, ఎవ్వరు దాన్ని ఏమీ చెయ్యరు. ఎందుకంటే అది అలా ఉంటేనే కదా బంగారం బాతైనా ఒకసారి కోస్తే ఒకేసారితో అయిపోతుంది. సో దాన్ని ఎట్లాగోలాగా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీళ్ళు ప్రతి ఒక్క ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడికి వస్తే ఈ ప్రభుత్వం చూస్తే అది రివర్స్ టెండరింగ్, రీటెండరింగ్ అవసరమా? ఆ ప్రాజెక్ట్ ని కాల్ ఫర్ రికార్డ్స్ అడగండి, గత ప్రభుత్వం చేసిన దాన్ని అది తీసుకొచ్చి కోర్టుకి తీసుకురండి. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? ఆ ఫండ్స్ ఏమైనాయి? సెంట్రల్ గవర్నమెంట్ వి వాళ్ళు ఇవ్వడం ఇస్తున్నారు, ఇక్కడ స్వాహా అయిపోతున్నాయి. ఇలా ప్రతిసారి చేయడానికి ఎంతైనా జెర్సీ అవనియండి, ఏదవనియండి, పిండితే ఎంతగానో వస్తాయి. దానికి ఇచ్చే అలాట్ అయిన ఫండ్స్ అయిపోయినాయి. ఇట్ ఈస్ డన్ ఫర్ వన్స్ ఫర్ ఆల్. దెన్ వాట్ ఈస్ దట్? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది బూచి చూపిస్తున్నారు, కానీ చేసేది ఎవడు లేడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వస్తే వీళ్ళెవరు చేయడంలా గత ప్రభుత్వం చేసే తప్పితాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఏటీఎం. పోలవరం ఈజ్ నథింగ్ బట్ ATM ఫర్ ఎవ్రీ గవర్నమెంట్, ఆల్ రూలింగ్ పార్టీస్. అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, రీటెండరింగ్ వేస్తాము అనేది ఏదైతే ఆ రోజు ప్రకటన చేశారో, దానికి సంబంధించి కేంద్ర మంత్రి అంటే కేంద్రం అని మీరు అనకండి, అలా కాదు. ఆ కేంద్ర ఆర్థిక శాఖ కానీ కేంద్ర జలవనరుల శాఖ కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అక్రమాలు కానీ అవినీతులు లేవు, దానికి సంబంధించి పూర్తి ఉన్నాయి కాబట్టి మీరు రీటెండరింగ్ విధానాన్ని విరమించుకోండి అనేది కేంద్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా అవును. వీళ్ళు రీటెండరింగ్ రివర్స్ టెండరింగ్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఇవ్వడం కోసం చేస్తున్నారు. ఇప్పుడు నేనున్నా నా బంధువులు నేను పెంచుకోవాలి, మీరున్నారు మీ బంధువులను పెంచుకోవాలి. ఇక్కడ బంధువుల్ని ఇదే తప్పితే ప్రజల గురించి ఎవరు ఆలోచించడంలా, రైతుల గురించి ఎవరు ఆలోచించడంలా. ఇక్కడ గత ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చూసుకున్నారు, ఇక్కడ చూస్తే వీళ్ళని చూసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టిన ఈ టెండరింగ్ అందరికీ తెలుసు. మన పేపర్ వర్క్ కాదు, బిహైండ్ ద పేపర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే సార్. ఓకే. అంటే ఏదైనా మీరు కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం అండి, ఏటీఎం అని మీరు అంటే ప్రభుత్వాలు ఏదైనా సరే రూలింగ్ పార్టీస్ అందరూ అలాగే చూస్తున్నారు, ప్రభుత్వమైనా దాన్ని ఏటీఎం గా వినియోగించుకుంటున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది త్రూఅవుట్ ఇండియాలో అతి పెద్ద ప్రాజెక్ట్. ఇప్పటికే 12 ప్రాజెక్టులు ఉన్నా సరే అన్నిటి మీద కూడా చాలా జాతీయ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు. ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందనేది కూడా ప్రగాఢం ఇది. అయితే ఇప్పటివరకు 60-70% పనులు పూర్తి అయ్యాయి. ఇంకా ఉన్న పనులు పూర్తి అవ్వాలంటే సుమారు 55,000 కోట్ల రూపాయలు అవసరము. దానికి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు 55,000 కోట్లు ఇస్తుందా, లేదా కేంద్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతుంది అనేది మరి వేచి చూడాలి. ఓకే, ఈరోజు సాక్షి దినపత్రికలో మరో వార్తాకరణ వెలువడింది. విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య, చదువులు ఆనందంగా సాగాలి. ఉన్నత విద్యపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వం యూజీసీ మార్గదర్శకాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యా దీవెనకు ప్రణాళిక వేసుకోవాలి. ప్రైవేటు వర్సిటీల నాణ్యతా ప్రమాణాలు, ఉండాల్సిన సిబ్బంది లేకపోతే చర్యలు,
వాటిలో 50% సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగిలిన 50% వర్సిటీ కోటా కింద ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే కన్వీనర్ కోటాలో పేదల పిల్లలకు సీట్లు, వారికి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. పాలిటెక్నిక్ కాలేజీలో డిమాండ్స్ ఉన్న కొత్త కోర్సులు తీసుకురావాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్ను తీసుకురావాలి అనేది ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. నిన్న సమీక్ష జరిగింది మేడం. విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య తీసుకురావాలి. సో అట్లాగే ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో, అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో మేనేజ్మెంట్ కోటా కింద 50% మాత్రమే చేసుకోవాలి. దానికి కూడా పేదలకి ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే నిర్ణీత ఫీజు గడువు నిర్ణయిస్తుందో అదే విధంగా తీసుకోవాలని అంటున్నారు. అసలు ఏంటి మేడం, అసలు విద్యార్థి అంటే ఏదైతే కోవిడ్ వచ్చిన నేపథ్యంలో గత 7-8 నెలలుగా విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లోని ఆత్మస్థైర్యం పెంచాలి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ మేరకు మనం స్వాగతించవచ్చు? అంటే ఇది ఈ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళని పెంచడానికి పోషించడానికి తప్పితే ఇది ఒక స్కీమ్ అండి. చెత్త బుట్టలో పడేసే ఒక అండర్స్టాండింగ్ కాకపోతే ఆర్టీసీ ఒకలా ఎక్కేసింది. ఇది చూస్తే అంతే కదండి. తెలంగాణకి దీనికి చూస్తే అది ఎంత ఘోరంగా ఉంది. చదువును కూడా అమ్మేసుకుంటున్నారు, రైతులను అమ్మేసుకున్నారు, చదువులను కూడా అమ్మేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం. నేను ఎక్కడ చూసినా ఎలా చూసినా వీళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తే అండి, ఎందుకండి మన ఇక్కడ విజయనగరంలో ఉండి ఎంఆర్ కాలేజీని ప్రైవేటైజేషన్కి పంపించారు. ఆ ప్రభుత్వం ఈ విషయం గురించి మాట్లాడేది. నేను దాన్ని పూర్తి ఖండిస్తున్నాం. ఎన్ని ప్రొటెస్టులు చేశామనుకుంటున్నారు. దీనిలో వీళ్ళు ఎంఆర్ కాలేజ్ చదివి అంటే గవర్నమెంట్ కాలేజ్తో పాటు సమానంగా ఒక ఫ్రీ ఎడ్యుకేషన్కి ఒక సపోర్ట్ చేసే ఎంఆర్ కాలేజ్ని ప్రైవేటైజేషన్కి చేయడానికి ముందుకు వస్తుంది ఎవరండి? ఏ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది? ఇక్కడ ఉన్న లీడర్లు, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి నేను అదే అడుగుతున్నా. దాని గురించి చెప్పాలి కానీ మన ఇక్కడ ఎందుకంటే విజయనగరం నుండి ప్రత్యేకించి అడగడం అదే అండి. మేడం గారు, అంటే ఎంఆర్ కాలేజ్ మనం నెక్స్ట్ డిస్కస్ అలా కాదండి, అంటే ఎడ్యుకేషన్ లో ఒక పార్టే కదా. అంటే నెంటుంది ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు ఏముంటుందంటే 50% కన్వీనర్ కోటాలో 50% ఏదైతే ఉందో ఆ కన్వీనర్ కోటాలో 50% ఇచ్చిన సీట్లకి సంబంధించి పేద విద్యార్థులకి ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే నిర్ణయితమైన ఫీజులు ఉన్నాయో అదే ఫీజులు నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆ కళాశాలల మీద యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ఇది కరెక్ట్గా అమలు అయ్యే అవకాశం ఏముందంటారా? అవ్వదండి. అది ఖచ్చితంగా చెప్పినా ఒకే వర్డ్ అవ్వదు. సింప్లీ ఇట్ వోంట్ హ్యాపన్. దానికి కారణం వీళ్ళు పెడుతున్నారు. నేను ఇప్పుడు 100 రకాలు 100 విషయాలు చేస్తున్నారు, కానీ దానికి ఏంటంటే ప్రజలకు మేము ఏదో చేసేస్తున్నాం, మళ్ళీ ఇది డెఫినెట్గా కోర్టులో స్టే వస్తుంది. ఇప్పుడు కోర్టులో స్టే వస్తే ఏమవుతుంది, మళ్ళీ చూడు మేమేదో చేయబోతున్నాం, జ్యుడిషియరీ అడ్డొచ్చింది. దిస్ ఇస్ వాట్ అల్టిమేట్. ప్రభుత్వం చేసే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఏ నిర్ణయాలకు కూడా అంటే కోర్టులు అడ్డు తగులుతున్నాయనేది ఒక ప్రజల్లోకి ఒక పంపిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, అది ఇంజెక్ట్ చేయడం కోసమే చేస్తున్నారు. ఇప్పుడు అందరు ఇప్పుడు కుక్క వెనక మనిషి పరిగెట్టడండి, మనిషి వెనక కుక్క పరిగెట్టుద్ది కదా. మన రివర్స్ లో వెళ్తే తప్పకుండా అది హైలైట్ అవుతుంది. ఈ హైలైట్ చేసి ఎందుకు నేను అంత బండగా చెప్తున్నానంటే, ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ తూలినాడు నాకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అర్థమవుతుంది, వీళ్ళు ప్రజల్ని ఒక నల్ల మందులాగా ట్యూన్ చేస్తున్నారు. టేకింగ్ దేమ్ టు ద డిజాస్టర్. వీళ్ళని పొరపాటు దిశలో తీసుకెళ్తున్నారు. ఈ ప్రజలు ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు నీ గెలిపించాం, వీళ్ళు ఏదో చేసేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు జ్యుడిషియరీ అడ్డొస్తున్నాయని మిగతా ప్రజలు అనుకుంటున్నారు. కానీ దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే ప్రజల్ని వెర్రోళ్ళని చేసి మళ్ళీ డబుల్ గేమ్ ఆడుతున్నారు. దయచేసి కళ్ళు తెరవండి, చూడండి. అదొకటి నా అపీల్. మేడం, మీరు ఇందాక ఆర్టీసీ కోసం విశాలాంధ్రలో దినపత్రికలో వార్త గత 7 నెలలుగా అంటే ఏదైతే కోవిడ్-19 వచ్చిందో, అమల్లోకి వచ్చిందో, నాటి నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కొన్ని ఆర్టీసీ బస్సులు కొన్ని స్తంభించి తిరగడం మనిషి. అయితే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు బస్సులు తిరిగినప్పటికీ కూడా ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో గత 7 నెలల నుంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొంచెం వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదాన్ని నిన్న తెరపడినట్టు తెలుస్తుంది. ఏపీలో 800 తెలంగాణ బస్సులు తిప్పేందుకు అలాగే తెలుగు రాష్ట్రం ఒప్పందం చేసుకున్నాయి. అంటే ప్రధానంగా ఎందుకు ఈ రెండు రాష్ట్రాల మధ్య, అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ సమస్య అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలోని ఇన్ని రోజులు ఎందుకు కాలవ్యాపన వ్యవధి జరిగింది? లాస్ట్కి తెలంగాణ చెప్పినట్లుగా ఏదైతే 1,60,000 ఈ కిలోమీటర్లు మీరు బస్సులు తిప్పాలనేది తెలంగాణ నిర్ణయం తీసుకుందో దానికి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అటువంటిప్పుడు ఈ 7 నెలల పాటు కాల వ్యవధి లేకుండా ఆ రోజు మొదట్లో ఒప్పుకుంటే ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి?
అంటే ఒకటండి, కరోనా ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి. అప్పుడు మొత్తం ఎక్కడక్కడ ఇది అయిపోయింది. తెలంగాణలో కూడా ఆర్టీసీ ఆ గొడవలు అవి కొన్ని చాలా అందరికీ తెలిసిందే. త్రూ అవుట్ ద స్టేట్ నేషన్ వైడ్ కూడా వెళ్ళింది. అది వాళ్ళు అక్కడ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొన్ని స్టేలు అడిగారు, అది ఇవ్వలేదు. దాంట్లో ఆర్టీసీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది తెలంగాణలో. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి ముండిగా అక్కడ ఉన్నారు. అక్కడ విషయంలో అది ఏం జరిగిందో మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్నది, ఒక అండర్స్టాండింగ్తో ట్విన్ సిటీస్ లాగా వెళ్తున్నారు. సంతోషం. అభివృద్ధి వైపు వెళ్తే చాలా సంతోషం అండి. నేను ఆ రాష్ట్రంలోనే ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను కాబట్టి రెండు అసెస్ చేయగలను. ఇక్కడ కాకపోతే ఆర్టీసీ విషయంలోకి వచ్చేసరికి ఎన్ని లక్షల సొమ్ము డిఫరెన్షియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళలేకపోతున్నారా, లేకపోతే ఎందుకు? మీరు లేకపోతే ఈ అండర్స్టాండింగ్ మీకేమైనా స్వార్థం ఉందా? మిమ్మల్ని ఏమైనా ఆయన ప్రొటెక్ట్ చేస్తామన్నారా? ఇదైతే నాకు అర్థం కాని విషయం. ఏమైంది అక్కడ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇది మనకెందుకు ఇక్కడ ఉండాలా? ఎన్ని లక్షల మీద మనకి నష్టం జరుగుతుంది. కనీసం ఆ విధంగా అభివృద్ధి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రితో మనం ఒక అండర్స్టాండింగ్తో వెళ్తే మంచిది. అంతేగాని మీరు బ్యాక్ సీట్ తీసుకుని ఆయన ముందు సీట్లో పెడితే మళ్ళీ మనం బ్యాక్ సీట్ కాదు, పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బతుకుతుంది ఇన్ని కరోనా తర్వాత. కనీసం వాళ్ళు బతికిస్తే మంచిదండి. రైట్ మేడం. ఇంకా చివరిగా మీరు ఇందాక అంటే ఉత్తరాంధ్ర వాసి, మీరు శ్రీకాకుళం జిల్లా పక్కనే, నాకు తెలిసి మీకు విజయనగరం జిల్లాతో మంచి అంటే మీ ఫ్యామిలీ పరంగా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. సో ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా గురించి మీకు కూడా అవగాహన ఉంది. విజయనగరం పోసపాట వంశీయుల గురించి కూడా కొంత అవగాహన ఉంటుంది. సో విజయనగరం మీరు ఉన్నారు ఎంఆర్ కళాశాల. అయితే ఎంఆర్ కళాశాల అనేది 168 సంవత్సరాల చారిత్రాత్మక నేపథ్యం ఎంఆర్ కళాశాల. ఈ ఎంఆర్ కళాశాల నాటి పివిజి రాజు గారు ఏదైతే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ 3 జిల్లాల్లో ఉన్న విద్యార్థులు పేదరికంగా ఉండటం, ఆర్థిక స్తోమత లేక అభ్యసించలేని సందర్భంలో పివిజి రాజు గారు ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు ఎంఆర్ కళాశాలను ప్రారంభించారు. సో అయితే ఈ కళాశాలలో నాకు తెలిసి అంటే మేము చదువుకునే కాకుండా మాకన్నా ముందు చదువుకునే స్టూడెంట్, నేను కూడా ఎంఆర్ కళాశాల చదువుకున్నాను, నాకన్నా స్టూడెంట్స్ కూడా చాలామంది పూర్వ విద్యార్థులు. ఎంఆర్ కళాశాలలో ఉన్న కోర్సులు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ లేవు. అలాగే ఎంఆర్ కళాశాలలో విద్యను అభ్యసించిన అందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఎంఆర్ కళాశాలకు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అట్లాగే ఈవెన్ వామపక్షాలకు కూడా ఎంఆర్ కళాశాలలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుతుంది. కాబట్టి విజయనగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం తీసుకురావాలని ఏ ప్రభుత్వంపై కూడా వామపక్షాలకు మేము పోరాటం చేయలేదు, ఒత్తిడి తేలేదు. అటువంటి విద్యాభ్యాసం అందించిన కళాశాలను ఈరోజు ప్రైవేటీకరణ చేయడం, అట్లాగే ఇప్పటికే ఇంటర్మీడియట్ ఏదైతే ఎంఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉందో దానికి అడ్మిషన్ చేయకుండా ఆ అడ్మిషన్ ఎవరైతే ఎంఆర్ కళాశాలలో చదువుకోవాలనుకున్న చేస్తున్న విద్యార్థుల్ని విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాయిన్ చేసి అడ్మిషన్ చేసుకుంటామని చెప్పి మన మంత్రి గారు ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏంటి మేడం అసలు ఈ పరిస్థితి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ కళాశాలపై ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? ఒకటి అక్కడ రియల్ ఎస్టేట్ అయిపోయింది అమరావతిలో. ఇప్పుడు ఇక్కడ అమరావతి అనదర్ అమరావతి అవుతుంది. ఏది ఉత్తరాంధ్ర. దానికే ఇది ఫస్ట్ దారి, పునాది ఇది. ఓకే, మానసాస్ ట్రస్ట్ అన్నది కొన్ని వేల ఎకరాలుతో కూడిన ఒక ట్రస్ట్. ఒక ట్రస్ట్ పెట్టాము అంటే ఒక అభివృద్ధి అంటే అవసరమైన వాళ్ళకి సపోర్ట్ కోసమని, పేదలకి బీదల వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ అవ్వడానికి ఒక ఆశయంతో పెట్టేదే ఒక ట్రస్ట్. ఇది 1958లో నాకు గుర్తున్నందుకు స్టార్ట్ అయిన ఒక ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్లో కొన్ని ఉద్దేశాలతో చేయబడడం జరిగింది పివిజి రాజు గారు. అయ్యేటప్పుడు ఆ ఆశయాన్ని, ఆ పర్పస్నే, ఆ చరిత్రనే మట్టి కట్టే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం కాదా? అది మీరు తెలుసుకోండి. ఉత్తరాంధ్రాని మన చేతిలోంచి జారిపోతుంది. అందరికీ నేను చెప్తున్నా, ఉత్తరాంధ్ర మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. ఈ పనికిరాని రాజకీయాల నుంచి మనం ప్రలోభ పెట్టి మన్ని అన్యాయం చేస్తున్నారు. మీరు గ్రహించండి. చదువు చెప్పే టీచర్లు, విద్య బోధించే టీచర్సు ఈరోజు భిక్షాటన పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి చదువు కోసం ఎక్కడెక్కడికో పంపించి ఆ పరిస్థితి ఇక్కడ చెప్తుంటే ఇది కూడా తీసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ ఇప్పుడు మొన్న కొత్తగా
ఇంటర్ ఎడ్యుకేషన్ ఇది కూడా స్టాప్ చేసేసారు కదా, చేశారు. ఏమంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కాలేజీలకి ఇక్కడ ఒక రాజుగారు వాలంటరీగా వచ్చి ఎడ్యుకేషన్లో కొంత ఫ్రీ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసేటప్పుడు ఆ పర్పస్ గురించి పెట్టేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలతో పాటు వస్తే నీ ప్రైవేటైజేషన్ అనేది తగ్గుతుందని రెండు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఎంఆర్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ ఒక 50 ఉంటే ఇక్కడ ఇంకొక 100 ఉంటాయి. 150 మందికి అకామిడేట్ చేయకుండా ఈ 100 తీసేసి ఒక 50K వెళ్తుంది. ఇవి తెలివిగా ఏమంటున్నారంటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఇక్కడ కూడా. అంతేగాని ఈ 100 పోతున్నాయి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు మీకు అనవసరం అది ఆ సబ్జెక్ట్ అనేది. యూ ఆర్ నోవేర్ టు టచ్ దట్ టాపిక్, యు ఆర్ నోవేర్ టు టచ్ దట్ సర్క్యూట్ అనేది నేను పదే చెప్పడం. ఇంకొకటండి, ఈ ప్రైవేటైజేషన్లో 2 దుర్మార్గాలు ఉన్నాయి, నేను అది కూడా చెప్తున్నా. ఈ ప్రైవేటైజేషన్ ఏంటి, ఇంగ్లీష్ మీడియం వస్తుంది మళ్ళీ, రైట్? సో స్లోలీ దే ఆర్ ఇంజెక్టింగ్ ద ఇంగ్లీష్ మీడియం ఓవర్ హియర్ ఇక్కడ కూడా. దానికి కారణం ఏంటి, తెలుగు మీడియంని పక్కకు పెట్టడం. ఇది మీరందరూ గ్రహించాలి. దట్ ఈస్ 1. రెండోది ఎకనామికల్ ఆస్పెక్ట్, ఫైనాన్షియల్గా ఇది ఎవరికి లబ్ధి వస్తుంది మీరందరూ గ్రహించండి. ఈ ఎంఆర్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తే ఎవరికి వస్తుంది, డెఫినెట్గా ప్రభుత్వానికి, ట్రస్ట్కి కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది వాలంటరీగా ఇంప్లాయిడ్లీ ఈ క్యాష్ అనేది ఏదవని అంటే ఫైనాన్షియలీ సపోర్ట్ ఫర్ ద గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు అది అందరికీ తెలుసు. సో ఈ విధంగా వీళ్ళు వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి కాదు. వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది కాబట్టే ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి ఒక అడుగులు వేస్తున్నారు. ఇది మనం కాపాడుకోకపోతే ఉత్తరాంధ్ర భూములే కాదు ఉత్తరాంధ్ర విలువలు కూడా పోగొట్టుకుంటా ఇది మన చేతిలోంచి జారిపోతుంది. ఇది మన పట్టి ఉంచకపోతే మన హక్కుల్ని మనం పోతాం. ఇది అందరికీ నా రిక్వెస్ట్. ఒక ఉత్తరాంధ్ర అమ్మాయిగా, నేను శ్రీకాకుళం అమ్మాయిని, విజయనగరంలో నేను చదివాను కూడా, మీకు తెలీదు లా కాలేజ్ ఒక ఇవన్నీ ఎందుకంటే ఎంఆర్ కాలేజ్ లో నాకు సీట్ వచ్చింది. బట్ ఫర్ సమ్ రీజన్స్ నేను వెళ్ళిపోవడం జరిగింది. చెప్తున్నాను, ఇక్కడ కంటెస్ట్ చేసి ఉన్నాను. నారాయణరావు గారు మనవరాల్ని తలెత్తుకొని మీకు చెప్పగలను. నారాయణరావు గారు ఎలాంటి ఎంపీఓ మీ అందరికీ తెలుసు. ఆయన మనవరాల్ని, ఆ వారసత్వం పవన్ కళ్యాణ్ గారు భావజాలాన్ని నమ్మి ముందుకు వచ్చే ఒక నాయకురాల్ని. ఇవన్నీ నేను ఎందుకంటే ఒక ఉత్తరాంధ్ర అమ్మాయినని గర్వంగా చెప్పుకొని మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. మీ అందరికి ఇది నా విన్నపం అండి. చిన్న లాస్ట్ క్వశ్చన్, ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ కళాశాల విషయంలో ఏదైతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం, విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఎంఆర్ కళాశాలను కాపాడు పోరాటం కొనసాగుతుందో, ఆ పోరాటానికి పూర్వ విద్యార్థులు కానీ అందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు. రాజకీయ పార్టీలు, అలాగే మీ జనసేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎంఆర్ కళాశాలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్న పూర్తి స్థాయిలో నిరసన తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తుంది. సో ఈ విషయాన్ని ఏదైతే ఎంఆర్ కళాశాల విషయాన్ని ప్రైవేటీకరణ అవుతుందో దీనికి సంబంధించి మీ నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టిలో తీసుకెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దాని నుంచి ఏమైనా ఆయన నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కానీ లేదా మీ మిగతా ఇన్వెస్టిగేషన్ విషయం అంటే ప్రైవేటీకరణ విషయంలో ఏమైనా జనసేన ముందుకు ఇంకెళ్ళే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఇది నేను సార్ దృష్టిలోకి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళామండి. తప్పకుండా దీని మీద మేము పోరాడుతామండి. మేము ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇక్కడ మేము మా అకాడమీ అందరం కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. సార్ దృష్టిలో కూడా తీసుకొచ్చాం. తొందరలో దాని మీద కూడా స్పందిస్తారండి తప్పకుండా. ఓకే. ఈరోజు మరి వాజీ హెడ్లైన్స్లో డిబేట్లో పాల్గొని వివిధ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలపై స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జనసేన నాయకురాలు, అలాగే హైకోర్టు న్యాయవాది పాలవలస యశస్విని గారికి మా వాజీ ఛానల్ యాజమాన్యం తరపున, వాజీ ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.